దేవుడు మనకు చూపిస్తున్న ప్రత్యక్షతలన్నీ కూడా, ప్రకటన గ్రంథంలో జరగబోయే సంభవాలన్నీ కూడా మనకు అర్థమవ్వాలి అనుకుంటే దానికి కొంత అర్హత ఉండాలి. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు అక్కడ. చూడండి, యోహాను ఎక్కడున్నాడట? పద్మాసు ద్వీపములో. కనుక పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి అపోస్తుడైన యోహానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే సంగతులు తెలియజేస్తున్నాడు. మనకు కూడా ఆ ప్రత్యక్షతలన్నీ, మనకు భవిష్యత్ సంభవాలన్నీ అర్థమవ్వాలంటే అర్హత కావాలి అనేది నేను చెప్పిన మాటను మీరు కాస్త ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రప్రథమంగా ఏ అర్హత అయ్యగారు ఇవి మనకు అర్థమవ్వాలి అని అనుకుంటే, ప్రత్యక్షతలన్నీ మనకు అర్థమవ్వాలనుకుంటే యోహాను పొందిన ప్రత్యక్షతలు అన్నీ అంటే మనం పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? మనం ఏం చేయాలనుకుంటే యోహాను పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కూడా మనం పొందాలి. యోహాను పొందిన ఆధ్యాత్మిక అనుభూతులన్నీ పొందకుండానే నాకు అన్ని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంభవాలన్నీ, ప్రత్యక్షతలన్నీ అర్థమైపోద్దని అనుకోవడం పెద్ద భ్రమ, అమాయకత్వం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి భవిష్యత్ సంభవాలు, ప్రత్యక్షతలన్నీ మనకు అర్థమవ్వాలి అనుకుంటే అపోస్తుడైన యోహాను పద్మాస్ ద్వీపములో పొందిన అనుభవాలన్నీ మనము పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ ప్రత్యక్షతలు పొందడానికి ఎటువంటి అనుభవాలు అవసరమో మనం తెలుసుకోవడానికే క్షుణ్ణంగా యోహాను గూర్చిన ప్రస్తావన కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన చేత రాయించాడు. యోహాను ఏ విధమైన అనుభవాలు అక్కడ పొందుకున్నాడో మనకు కావాలి కాబట్టి అతని ప్రస్తావన తెలియజేశాడు. కాబట్టి పద్మాసు ద్వీపంలో అపోస్తుడైన యోహాను ఏ ఆధ్యాత్మిక అనుభూతిని తను పొందుకున్నాడు. మనము ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుకున్నప్పుడే తనకు కలిగిన ప్రత్యక్షతలు ఎలాగైతే తనకు అర్థమైందో మనకు కూడా అర్థమవుతుంది. ఇంతకీ అపోస్తుడైనటువంటి యోహానుకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులు ఏంటి అనేది ఒక్కొక్కటి మనం తరచి ముందుకు ధ్యానిస్తూ వెళదాము.